నిన్ను వెతుకుంటూ వచ్చి నరికేస్తాను రా. హే గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది రత్నం మూవీ రివ్యూ అనమాట. విశాల్ది రీసెంట్గా అయితే రిలీజ్ అయింది 2024లో ఏప్రిల్ 26th రిలీజ్ అయింది. నేను ఈ రివ్యూ లేట్ అయింది, అందుకే మీకు మే 1st అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ వచ్చేసి హరి గారు అనమాట. హరి గారి గురించి మీకు చెప్పాలంటే అరు సినిమా అండ్ సింగం ఫ్రాంచైజ్ 1, 2, 3 తీసింది అతనే. యాక్చువల్లీ అతను కాబట్టి ఈ మూవీ ఇంకెక్కడో ఉంటుంది అనుకున్నాను నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. కాకపోతే మూవీ నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది. మూవీ వచ్చేసి మీకు 2000లో జరుగుద్ది, అంటే 2001 or 2002 ఆ టైంలో జరుగుద్ది. అంటే కరెక్ట్గా 23 సంవత్సరాల కిందటైతే జరుగుద్ది ఈ మూవీ. ఈయన చేసిన తప్పు ఏంటంటే ఒక అవుట్డేటెడ్ స్క్రిప్ట్ తెచ్చి అందులో విలన్కి పర్ఫెక్ట్గా, అంటే విలన్ని చూస్తే ఎవరికైనా అమ్మో వీడు విలన్ అనిపించాలి, కానీ అప్పుడప్పుడు వచ్చి మెరుపు తీగలు వచ్చిపోతుంటే ఏం బాగుంటుంది చెప్పండి. విలన్ మురళీ గారిని కొంచెం సరిగ్గా పెట్టుకొని వాడుకోవాల్సింది అనిపించింది నాకు, సరిగ్గా వాడుకోలేదు అనిపించింది. ఈ సినిమా వచ్చేసి యాక్షన్ డ్రామా పరంగానే వచ్చింది, కానీ సెన్సార్ వచ్చేసి U/A అనమాట. తమిళ్ అండ్ తెలుగులో అవైలబుల్గా ఉంది. OTTలోకి వస్తే వేరే లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేయొచ్చు. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. మ్యూజిక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే లేదు, కానీ ఓకే, సాంగ్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, బాగానే ఉంది. నాకైతే ఓకే అనిపించింది, జస్ట్ ఓకే, నాట్ టూ గుడ్, ఇట్స్ జస్ట్ అండ్ ఓకే బీజిఎం. అండ్ రన్ టైం వచ్చేసి 2 గంటల 34 నిమిషాలు అయితే ఉంది. బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు, కానీ నాకు ఒక అవుట్డేటెడ్ స్క్రిప్ట్ కాబట్టి ఏదో అలా అనిపిస్తుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ప్లాట్ చెప్తామేనండి. ఈ సినిమా తమిళనాడు అండ్ ఆంధ్ర బార్డర్లో అయితే జరుగుతుంది. విలన్స్ హీరోయిన్ ఎందుకు తరుగుతున్నారు, అండ్ మన హీరో ఒక స్ట్రీట్ రౌడీ, మన హీరో ఎందుకు హీరోయిన్ కాపాడుతున్నాడు, ఇలా చుట్టూ జరిగే స్టోరీ ఇదే మెయిన్ ప్లాట్. ఇంతకుముందు ఏం చెప్తే ఇంకా మళ్ళీ స్పాయిలర్ అవుద్ది. ఇప్పటికే కొంచెం చిన్న స్పాయిలర్ అయింది, సో ఇంకేం చెప్పను. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, నేనంటే ఇదే చెప్తా. ఎందుకంటే హైచెఫ్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ ఒకటి, అండ్ ఇంటర్వెల్ దాటే కొన్ని సీన్లు ఉంటాయి. యాక్షన్ సీన్స్ కొన్ని ఉన్నాయి, 1, 2 ఉంటాయి, ఎక్కువ ఉండవు. అవి థియేటర్లో అయితే బాగుంటాయి. బయట అంటే OTTలో అంటే అది టైం పడుతుంది, కాబట్టి ఖచ్చితంగా థియేటర్లో చూడండి ఒకసారి. ఇదైతే ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు రైట్స్. అండ్ మనకి ప్రొడక్షన్ కంపెనీస్ వచ్చేసి జీ స్టూడియోస్, ఇనివేనో అర్జున్, అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వాళ్ళు. వీళ్ళ ప్రొడక్షన్ ఓకే పాతకాలపు సినిమా అంటే 2000లో సెట్ చేయబడింది కాబట్టి దీని టైం పీరియడ్ ఓకే. ఆ సెట్కి వాళ్ళు చేసిన పనికి బాగానే ఉంది. అండ్ విశాల్, ప్రియభవాని శంకర్, యోగి బాబు, సముద్రగని గారి యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఇంకొంచెం చేయాల్సింది. గౌతమ్ మేనన్, అలాగే మురళీ శర్మ గారు, వీళ్ళకి ఇచ్చిన రోల్స్లో వీళ్ళైతే బాగానే చేశారు. ఓకే, నాకైతే ఓకే అనిపించింది గైస్. ఎక్కువ బాగుందని చెప్పను. IMDb 8.9 ఇచ్చింది, 8.5 అయితే ఇస్తాను నేను, అంతకుమించి ఇవ్వలేను. ఇస్తే నన్ను అంటారు మీరంతా అవుట్డేటెడ్ స్క్రిప్ట్కి 10 ఇస్తున్నావు లేదు 9 ఇస్తున్నావు అంటారు. కాబట్టి ఇంత గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయి, వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. మళ్ళీ